ఫ్రెండ్స్, ఇదొక పోర్టబుల్ వాషింగ్ మిషన్. దీన్ని మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. దీన్ని ఆఫ్లైన్ స్టోర్ లో కొన్నా నేను. అసలు ఎంత తక్కువ ప్రైస్ కి ఎంత చిన్న వాషింగ్ మిషన్, అసలు ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామని కొన్నా నేను. సో అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి నేను కొన్నది ఆఫ్లైన్ స్టోర్ లో 1500 కి 0.8 kg వాషింగ్ మిషన్ అయితే ఇది రావడం ఇలానే వస్తుంది, మీకు ఇలానే ఉంటది ఇది. సో దీన్ని మనం అయితే ఎక్స్పాండ్ చేయొచ్చు. ఇదన్నమాట దీని ఫుల్ సైజ్. చిన్న బకెట్ లా ఉంది కదా. సో బ్యాక్ లో తిప్పితే మీకు ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఇది పవర్ సప్లై అనమాట. మనకి బాక్స్ తో ఒక చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అది ఇక్కడ పెట్టాలి. అండ్ ఇది వచ్చేసరికి వాటర్ ని బయటకు తీసుకోవడానికి, మనం వాష్ చేసిన తర్వాత వాటర్ అనేది బయటకు రావాలి కదా, సో అది ఈ హోల్ నుంచి అయితే బయటకు వస్తుంది వాటర్ అంతా. ఇంకా ఇంతే దీనిలో చెప్పుకోవడానికి. ముందైతే ఒక బటన్ ఉంటుంది, ఇది మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం పవర్ కేబుల్ కనెక్ట్ చేయాలి బ్యాక్ సైడ్. తర్వాత మనకి ముందు ఒకటే బటన్ ఉంటుంది ఆపరేటింగ్ కి, ఈ బటనే మనకి అన్ని పనులు చేస్తుంది. దీన్ని ఆన్ చేయాలనుకోండి, ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి, ఆన్ అవుతుంది. ఇక్కడ లైట్ వెలుగుతుంది కదా, దీని మీనింగ్ ఏంటంటే 5 minutes టైమర్ అనమాట. మళ్ళీ ఒకసారి దీన్ని ప్రెస్ చేస్తే 10 minutes టైమర్ యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ ట్యాప్ చేస్తే డ్రైయర్ కూడా ఆన్ అవుతుంది. మనకి డ్రై చేయడానికి మనకి ఎక్విప్మెంట్ అయితే కావాలి, ఇది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి 2 parts లో అయితే వస్తుంది. దీన్ని ఫస్ట్ మనం ఇలా జాయిన్ చేసుకోవాలి, ఈ 2 parts ని. ఈ 2 parts ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఆ మిషన్ లో పెట్టడమే. సో మీకు డ్రై ఎలా చేయాలో తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఉతకాలి కదా, ఉతుకుదాం. ఒక 5 minutes వీటిని అయితే ఉతుకుదాం. ఇందులో ఫస్ట్ బట్టలు అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ కూడా మన బట్టలు మునిగేంత వేసుకుంటే సరిపోద్ది. అండ్ కొంచెం సర్ఫ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేయాలి. అండ్ ఇప్పుడు దీన్ని ఆన్ చేసి 5 minutes టైమర్ అయితే పెడతాను. ఇక్కడ చూడండి ఇది ఎలా వాష్ చేస్తుందో. అంత సూపర్గా ఇది ఏం చేయదు. థిక్గా ఉన్న క్లాత్స్ వేస్తే కొద్దిగా కష్టం తిరగడానికి. నేనైతే 2 కర్చీఫ్స్ వేసాను అంతే. 5 minutes తర్వాత ఇది ఒక బీప్ సౌండ్ వచ్చి ఆగిపోద్ది. సో ఉతకడం అయిపోయింది. వాటర్ కొద్దిగా మురికాయి, కర్చీఫ్ మురికి అయితే వదిలింది, బట్ కంప్లీట్గా వదలలేదు. వీటిని నెక్స్ట్ మనం డ్రై చేయాలి, అంటే ఇది యూస్ చేయాలి. దానికంటే ముందు దీని లోపల ఉన్న వాటర్ మొత్తం మనం బయటకు అయితే డ్రైన్ చేయాలి. సో అప్పుడైతే మనం ఇది యూస్ చేయడం అవుతుంది. దీన్ని యూస్ చేసి మనం క్లాత్స్ అయితే డ్రై చేయొచ్చు. సో ఇప్పుడు వాటర్ డ్రైన్ చేసిన తర్వాత ఏదైతే బట్టలు మనం ఉతకామో వాటిని దీంట్లో పడేయాలి. పడేసిన తర్వాత దీన్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది తిరుగుతుంది కానీ డ్రై అయితే చేయట్లేదు. చక్కగా వీటిని ఇలా తీసి ఇలా చేత్తో పిండుకున్నంత ఉత్తమం ఇంకైతే ఇంకేం లేదు. ఇది రియలైజేషన్. సో ఓవరాల్ గా ఇదంతా యూస్ఫుల్ గ్యాడ్జెట్ అయితే కాదు. మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇది ఓవరాల్ గా పోర్టబుల్ వాషింగ్ మిషన్. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అవుతూ ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.